బంగారం రేటు తగ్గుతుందా పెరుగుతుందా? ఏప్రిల్ 1న బంగారం రేటు 10 గ్రాములకు 94,010 రూపాయలుగా ఉంది. ఇప్పుడు మంగళవారం వరకు చూస్తే 91,100కి అటు ఇటుగా ఉంది. అంటే దాదాపు 3,000 వరకు ధర తగ్గింది. ఈ తగ్గడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే తులం రేటు 60,000 నుంచి పెరిగింది చూసినా 50% పెరిగినట్లు లెక్క. అలాంటప్పుడు 1.5% తగ్గగానే బంగారం రేటు తగ్గింది అనుకోవడం కేవలం రోజువారీగా గోల్డ్ ట్రేడ్ చేసేవారికే గాని లాంగ్ టర్మ్ లో పెట్టుబడిగానో ఇంకో రకంగానో చూసేవారికి ఇది వర్తించదు. వరుసగా మరో 4 రోజులు తగ్గితే గాని బంగారం రేటు డౌన్ ట్రెండ్ లో ఉందని చెప్పలేం. బంగారం రేటు ఎంత ఉన్నా సరే ఆభరణంగా కొనాలనుకునే వారికి ఈ 3,000 రూపాయల తగ్గుదల మంచి అవకాశంగానే చూడాలి. ఇంతకంటే తగ్గుతుందా అంటే గ్లోబల్ మార్కెట్లలో పరిస్థితిని బట్టి తగ్గొచ్చు. కానీ ఏకంగా ఏడాది క్రితం ఉన్న రేటుకి పడాలంటే చాలా పరిణామాలు చోటు చేసుకోవాలి. పైగా ఇప్పుడు టారిఫ్ వార్, స్టాక్ మార్కెట్ల సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇప్పటికీ స్వర్ణలోహమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఎందుకంటే బంగారంపై మీకు లోన్ ఇస్తారు గాని మీరు పెట్టిన షేర్లలోనూ బిట్కాయిన్లలోనూ రుణాలు ఇవ్వరు. గతేడాది కాలంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేటు ఔన్స్ 2,750 ఉండేది. బ్యాంక్ ఆఫ్ అమెరికా కమోడిటీ ఎక్స్పర్ట్ మైకెల్ విడ్మర్ అంచనా ప్రకారం 2026లో ఔన్స్ గోల్డ్ రేటు $3,350లకు చేరుతుందట. ఇప్పటికే $3,167 దగ్గర ఆల్ టైమ్ హై రేటు పలికిన బంగారం రాబోయే 6 నెలల తరువాత ఈ రేటుకి చేరడం పెద్ద విషయమేం కాదు. బంగారం రేటు 2024లో 27% పెరిగింది. ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికే 16% పెరిగింది. ఇలా అత్యధికంగా పెరిగింది కాబట్టే మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటుంది. దాన్ని చూసి రేటు భారీగా పడిపోతుందనుకోవడం సరైంది కాదనేది నిపుణుల మాట. సుంకాల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇతర మార్కెట్ల కంటే బులియన్ మార్కెట్టే సేఫ్ అనే ఉద్దేశంతోనే ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు బయింగ్ ట్రెండ్ కూడా చెబుతోంది.